నిజామాబాద్ లో చిరుతలను వేటాడి హతమార్చిన ఘటనలో కీలక నిందితుల కోసం వేట కొనసాగుతుందని జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు. జిల్లాలో 2 చిరుతలు వేటగాళ్లు చంపినట్లు తెలిపారు. చిరుత పులి గోర్లు చర్మం కోసం అన్సాన్పల్లి కారేపల్లిలో 2 చిరుతలను హతమార్చి కళేబరాన్ని దాచిపెట్టారని చెప్పారు. కాసుల కోసం చిరుతలు వేటాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. 2 చిరుతల మృతి కేసులో 5గురిని అరెస్ట్ చేసి 9 పులిగోర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వన్య ప్రాణులను వేటాడి వారి దగ్గర నుంచి 9 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పెద్ద పులి మిస్సింగ్ పై విచారణ జరుగుతుందని చెబుతున్న జిల్లా అటవీ అధికారులతో మా ప్రతినిధి ఆనంద్ బాల్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో చిరుతలను చంపిన నేరస్తులను ఫారెస్ట్ అటు పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఇదే అంశంపై మాట్లాడానికి అటవీ శాఖ అధికారి సుధాకర్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అయితే చిరుతలను వేటాడిన సంఘటనలో ఎంతమంది అదుపుకు తీసుకున్నారు? మా నిజామాబాద్ డివిజన్లో అంటే 4 ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. 3 పట్టుకున్నాము. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళది తప్పు ఒప్పుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. చేసి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళను 3 14 days రిమాండ్కి పంపించారు జడ్జి గారు. సారంగూరు సెంట్రల్ జైలుకి పంపించిన వాళ్ళని. ఇంకొక అతను పరారీలో ఉన్నాడు, అతని మీద నిఘా పెట్టినాము. ఇంకా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో అందరి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంతా అయిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం కోర్టులో. సుమారు వీళ్ళు ఏ విధంగా వన్యప్రాణులు చంపడం జరిగింది సార్? అదే ఇప్పుడు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైబల్స్ ఏం చేస్తారంటే అడుగు పందులు తినే అలవాటు ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బండికి వాడే మనము గేర్ వైర్ క్లచ్ వైర్ అంటాం కదా, అవి పర్చేజ్ చేస్తారు. ఒకటేసారి 70, 100 అట్లా పర్చేజ్ చేస్తారన్నమాట. సో పర్చేజ్ చేసేసి ఏం చేస్తారంటే సన్న అట్లా రౌండ్గా రింగులాగా తయారు చేస్తారు. చేసేసి ఒక జిఏ వైర్కు కట్టేసేసి పొడవుగా అనమాట, దగ్గర ఏంటంటే ఒక 20 మీటర్లు, 30 మీటర్లు, 40 మీటర్లు, 50 మీటర్లు ఉంటాయి. చిన్న చెట్టు కానీ పొద కానీ కట్టేసి ఇట్లా చిన్న కట్టి ఈ హైట్లో కడతారు అనమాట. ఎందుకంటే జంతువులు ఈ హైట్లో వస్తాయని పెట్టేసేసి ఏం చేస్తారంటే అక్కడి నుంచి పందులు ఏమైనా ఉంటే అరుచుకుంటూ గెదుముతారన్నమాట. గెదిగినప్పుడు ఈ పంది పడ్డప్పుడు పందులు పట్టుకొని తింటారు. సో దీంట్లో ఏమైందంటే చేసే దాంట్లో ఫస్ట్ ఒక అడిగి పంది పడ్డది, తర్వాత మళ్ళీ సెట్ చేసి పెడితే ఒక లెపర్డ్ పడ్డది, అంటే చిరుతపులి పడ్డది. చిరుతపులి పడ్డప్పుడు ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే కుట్టి చంపారని చంపేసేసి మళ్ళీ అందులో ఒక క్యాండిడేట్ అయితే మనం అమ్ముదాం, దీని తోలు గోర్లు చాలా మార్కెట్ రేట్ ఉన్నది, నేను అమ్మిస్తా అని చెప్పేసి దాన్ని కొట్టించేసి ఒక 6.5 kilometers దర్పల్లి తీసుకుపోయి అక్కడ చెట్టు కోసేసి కట్టేసి తోలు కోసేసి పాదాలు నరికేసేసి ఇది చేసేసి ఆ మాంసం ముద్దను ఒక బయలు పడేసి తర్వాత మళ్ళీ స్కిన్ ఇంటి తీసుకొని మళ్ళీ 2 రోజులైనాక మళ్ళీ ఇంకో పాడుబడ్డ బయలు దాని స్కిన్ పడేసి ఇట్లా చేసి ఉండనుకో. అయితే తుపాకులు కూడా వాళ్ళ నాటు తుపాకులు దొరికినాయి కదా సార్, నాటు తుపాకులతో అట్లా ఏమైనా వేట కొనసాగిస్తున్నారు అటవీ ప్రాంతాలలో? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ నాటు తుపాకులు ఉంటాయి కదా, నాటు తుపాకులు ఏంటంటే దీంట్లో కొన్ని బుల్లెట్స్ ఉంటాయి, కొన్ని చెర్రలు వాడతారు అనమాట. ఆ చెర్రలు వాళ్ళతో కూడా వాటిని కూడా హంటింగ్ చేస్తారు. అయితే మీరు ముఖ్యంగా చూసినట్టే 2 ప్రాంతాల్లో కూడా చంపడం జరిగింది కదా చిరుతలను. సో ఈ నేపథ్యంలో మీరు ప్రజలకు ఎలాంటి చెప్పనున్నారు? ఇప్పుడు ఎవరైనా కానీ మనకు వైల్డ్ లైఫ్ అంటాం మనము. వైల్డ్ లైఫ్లో ప్రతిదీ ఒక షెడ్యూల్ 1, 2, 3, 4 ఈ విధంగా కేటగిరైజ్ చేశారు. అంటే షెడ్యూల్ 1 అంటే ఏమవుతుందంటే మనకు అంతరించిపోయే జంతువులు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ విధంగానే ఇంతకుముందు 1972 కంటే ముందు జంతువులు ఇష్టం చంపుతుంటే ఏమవుతుందంటే అప్పుడు పార్లమెంటు అంటే గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది, మనం ఒక చట్టం పాస్ చేద్దాము, లేకపోతే మనకి జంతువులు ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా అంతరించిపోతాయని చెప్పేసి 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 తీసుకొచ్చారు అనమాట. సో ఈ ప్రతి వైల్డ్ లైఫ్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరుతపులి, పెద్ద పులి ఇట్లాంటివి ఏదైతే మనకి తక్కువ ఉన్నాయి అంతరించిపోతాయో వాటిని ఒక షెడ్యూల్ 1లో పెట్టారు. తర్వాత ఇంకా ఉన్నాయి అంటే వాటికి ఇంకా కేర్ తీసుకోకపోతే అవి కూడా అంతరించిపోతాయి అనే దాంట్లో షెడ్యూల్ 2లో పెట్టారు. సో దాన్ని అంటే నంబర్ బట్టి అట్లా షెడ్యూల్ పెట్టారు అనమాట. సో షెడ్యూల్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ షెడ్యూల్ 2కి పనిష్మెంట్ ఎక్కువ ఉంది గవర్నమెంట్లో. ఎందుకంటే ఇవి మనం కేర్ తీసుకోకపోతే అంతరించిపోతాయి జంతువులు. అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి అసలు ఇక మనం ఓన్లీ జూ పార్కులను కనిపించవు, ఓన్లీ ఫోటోలు చూడాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగిన ఇష్యూ ఒక చిరుతపులు చనిపోవడం ఇమీడియట్గా మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళు క్రిమినల్ ఇంటెన్షన్ తోటి నోటోరియస్ క్రిమినల్స్ అనమాట. అంటే ఆ క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని కొట్టి చంపారు, కాళ్ళు కోసారు, చర్మం తీసిరు, దాని తర్వాత గోర్లు పట్టుకోపోయారు, చర్మం పట్టుకోపోయారు. అంటే ఇంత క్రిమినల్స్ ఉన్నారన్నమాట. సో అంటే మనకు ఆర్టికల్ 19 ప్రకారము, ఆర్టికల్ 19 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ మస్ట్ హ్యావ్ కంపాషన్ టు ద వైల్డ్ లైఫ్ అనమాట. అంటే ప్రతి ఒక్కరి పౌరుని బాధ్యత అది, ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత కాదు. సో మనకు వాతావరణ సముద్రంలో ఉండాలంటే ఈవెన్ వైల్డ్ లైఫ్ ప్లేస్ ఏ మేజర్ రోల్.
ఇది పరిస్థితి. ఎవరైనా కానీ వన్యప్రాణులను వేటాడితే చట్టరీత్యా నేరమని, అయితే ఎవరు కూడా అటవీ ప్రాంతంలో ఉన్న వన్యమృగాలను వేటాడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.